ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధితో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని మంచోడు లేక ఒక వ్యక్తిని మంచిది అని సాక్ష్యం మనం ఏ రీతిగా చెప్తాం? దేన్ని బట్టి ఒక వ్యక్తికి సాక్ష్యం వస్తుంది, దేన్ని బట్టి ఒక వ్యక్తికి పేరు వస్తుంది అని అంటే, వారిలో ఉన్న ప్రవర్తన ద్వారా పేరు కదా, ఘనత అన్నీ కూడా వస్తాయి. సో ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ నడక అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రవర్తిస్తున్న విధానము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనని ఎవరు చూడడం లేదు అనుకుంటాం, ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటాం, ఎంతో మందిలో మనం ఒకళ్ళము అని అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని రాజ్య సంబంధులం అవుతామో ఆ మొదటి రోజు నుండి ప్రతి ఒక్కరి, పరలోక సంబంధమైన వారు కావచ్చు, భూ సంబంధమైన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆమేన్, నీలో ఉన్న మనస్సాక్షే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, నీ ఇరుపక్కన ఉన్నవారే కావచ్చు, ప్రతి ఒక్కరి కనుదృష్టి మీ మీద ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. అందుకే యేసు ప్రభువారు ఆయన బోధకుడు అని పిలువబడ్డాడు. కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభువారు ఎప్పుడు కూడా తన యొక్క బోధలలో గుణము గురించి ఎక్కువ మాట్లాడాడు. పైన ఎప్పుడు చూసేవాడు కాదైనా, ఆయన ఎప్పుడు కూడా అంతరంగాన్ని చూసేవాడైనా, హృదయాన్ని చూసేవాడైనా. ఆయన హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించిన ఆ బోధలు బోధిస్తూ వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు కోరుకుంది మనము ప్రభుకి ఇద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు ఏమైతే కోరుకున్నాడో, ప్రభు ఏమైతే చేయమన్నాడో, ప్రభు ఏది చేస్తే మంచిదన్నాడో అది మనం చేద్దాం, అది మనం అదే మనం ఇష్టపడదాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలో ఉండి లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడతాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పారు ఇక్కడ అనంటే, యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట, ఒక అద్భుతమైన విషయము మనకు తెలియజేశారు. అది ఏంటంటే, తగ్గించుకో అన్నాడు. లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే తగ్గు అన్నాడు. ఏమన్నాడు? తగ్గు. తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు. అది ఓల్డ్ బోధ.
కానీ యేసు ప్రభు బోధ ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించారు ఇక నిన్ను? నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నిన్ను నువ్వు హంబుల్ చేసుకోవాలా. నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకుంటే నీ తగ్గింపు నీకేమిస్తుందంట? ఆటోమేటిక్ అని అన్నది. అందరికీ ఆటోమేటిక్ అంటే ఇష్టం. ఈ రోజులో ఇట్లా అనగానే టీవీ ఆన్ అవుతుందంట, ఇట్లా అనగానే డోర్లు ఓపెన్ అవుతున్నాయట, ఇట్లా అనగానే పొయ్యి ముట్టుకుంటుందంట. ఉంది ఇప్పుడు అంత వైఫై. హల్లెలూయా. సో ఆటోమేటిక్ అంటే అందరికి ఇష్టం. యేసయ్య అంటాడు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఒక ఉన్నతమైన శిఖరంలో, ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన దాంట్లో ఉండాలంటే తగ్గు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఆటోమేటిక్గా హెచ్చింపబడతావు అంటున్నాడు. అంటూ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళావనుకో, లేకపోతే ఇక్కడ ఒక పెళ్లి విందు అంటున్నాడు కదా, దేవునికి స్తోత్రం. ఒక విందుకు వెళ్ళినప్పుడు అంటాడు. ఆమేన్. సో ఒక దగ్గరికి వెళ్ళావనుకో, వెళ్ళినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఏది? స్టేజ్, డయాసిస్, ఈ ప్రాంతం ఇది కదా. అయితే అక్కడ మనం అందరం పోయి అక్కడ కూర్చుంటున్నాం అనుకో, ఏ సమస్య ఉండదు. కానీ టర్రని ఇక్కడికి వచ్చి నిలబడ్డావనుకో, ఆమెన్, నాకంటే గనుడు వచ్చింటాడు. ఆమెన్. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? బాబు అక్కడ పో, అమ్మా అంటే చూసిన వాళ్ళంతా ఎట్లా చూస్తారు? విచిత్రంగా చూస్తారు, అంతే కదా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొడలు రిసీవ్ చేసుకుంటారా? కొంచెం వెనక్కి పోవంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? ఆ వెనక్కి పోవంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? లాస్ట్కి ఎక్కడ పోయింటావు? ప్రైజ్లో. అదే నువ్వు రావడమే తగ్గించుకొని ఒక దగ్గర కూర్చున్నావు అనుకో, ఇక్కడ ఉన్నవారు నిన్ను పిలిచారనుకో, ఆ కథనే వేరేగా ఉంటుంది. హల్లెలూయా. సో ఇప్పుడు హెచ్చింపు తగ్గింపు ఎవరి చేతిలో ఉంది? పక్కన వాళ్ళ చేతిలో లేదంటాడు ప్రభు. నీ చేతిలోనే పెట్టేశాను. నువ్వు తగ్గడం నేర్చుకోవాలా. రాజ్యానికి వెళ్ళేవారు, రాజును చూడాలనుకున్నవారు, మహారాజుతో 1000 ఏండ్ల పరిపాలనలో ఏలాలనుకునేవారు, ఆమేన్, హల్లెలూయా, ఆ గొప్పతనాన్ని ఈ కనులారా చూస్తూ హృదయములో పులకరిస్తూ ఆనందించాలనుకుంటే భూమి మీదను తగ్గించుకోవాలా అంటాడు. ఏం కావాలంటాడు? పిలుస్తాడైనా, పేరు పెట్టి పిలుస్తాడు, కొత్త పేరుతో పిలుస్తాడు. ఆమేన్. అలా ఆ అనుభవాలు వేరేగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 పరిశుద్ధులు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు అక్కడ అనేకమైన నీతిమంతులు, పరిశుద్ధులు, మనకంటే ముందున్నోళ్ళు, వాళ్ళందరి ఎదుట మనం పిలిస్తే ఎట్లుంటుంది అది? ఆ పిలుపు రావాలంటే భూమి మీద నువ్వు తగ్గించుకోవాలి. ఆమేన్. నీలో, నీ ఆత్మలో నువ్వు తగ్గించుకోవాలా. 1, నీ కుటుంబంలో నువ్వు తగ్గించుకోవాలి. 2, అంటే నీ ఇంట్లో నువ్వు తగ్గించుకోవాలి. నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ పిల్లల ఎదుట, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పనులలో, ఎక్కడికి పోయినా, బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ప్లేన్ ఎక్కినా, ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, లేకపోతే యూనివర్సిటీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ కాలనీలో ఉన్నా, నీలో ఏం కావాలా? తగ్గింపు. ఆమేన్, హల్లెలూయా. ఆ గుణలక్షణాన్ని ప్రభు మనకు ఈరోజు కోరుకుంటున్నాడు. ఈరోజు కావాల్సింది అదే. ఆమేన్. ఎక్కడ చూసినా గర్వం కనబడతా ఉంది కదా. ఎవరిలో చూసినా గర్వం కనబడతా ఉంది. ఎవరిని చూసినా ఒకలాంటి గర్వం, తెలియని గర్వం, తెలిసిన గర్వం కదా. ఈ లోకం అంటే ఏమన్నాడు యోహాను? నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సో గర్వంతో ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? ఆ గర్విష్ఠులతో గర్వంగా ఉండొద్దు. హల్లెలూయా. మరి ఏం చేయాలా?
తగ్గింపుతో గర్విష్ఠులకు నువ్వు సమాధానం చెప్పడం నేర్చుకోవాలా అని యేసుప్రభు అంటాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం తగ్గింపు వలన కలిగే ఆశీర్వాదాలు. ఆమేన్. తగ్గింపుతో మనం ఏం ఆశీర్వాదాలు పొందుకుంటాం, లేకపోతే ఏం మేలు పొందుకుంటామో కొన్ని మాటలు మనం చూసుకుందాం. అందరు రామేందని చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ మాట. 2 Chronicles 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అందరూ ఆమేన్ చెప్పండి. మొట్టమొదటిగా ఏమంటున్నారు అక్కడ? నా పేరు పెట్టి పిలువబడిన వారు. క్రైస్తవులారా చూడండి, ఇక్కడ మీరంతా ఎవరు అంటే క్రైస్తవులము, విశ్వాసులము అని మనకు ఒక పేరు ఉంది. ఆమేన్. సో పేరు పెట్టి పిలువబడిన నా వారు ఏం చేయాలంటున్నారు? ప్రభు తగ్గించుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నేను చెప్పలేదు నాన్న, నేను పిలిచిన దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? తగ్గించుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? తగ్గు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తగ్గించుకొని ప్రార్థన చేయాలట. అంటే తగ్గించుకొని ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట. ఆమేన్. నువ్వు దేవునితో మాట్లాడాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే నీలో ఏం చూడాలనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆయన? తగ్గింపు. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ మీదకి వచ్చావు, చాలా మంచిది, హల్లెలూయా. మోకాళ్ళ ద్వారా నువ్వు ఏం చెప్తున్నావు అంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఇంత తగ్గించుకున్నాను అని ఒక బహిరంగంగా చూపిస్తున్నావు. అయితే ప్రభు అంటాడు, మోకాళ్ళ మీదకి వచ్చిన నీవు చాలా సంతోషమే, కానీ నీ హృదయములో మోకాళ్ళ మీదకి పోయినావా? నీ మనసులో ఆలోచనలో మోకాళ్ళ మీదకి వచ్చావా? హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకున్నావా? నిన్ను నువ్వు హంబుల్ చేసుకున్నావా? ఆమేన్. నీవు నాతో సహవాసం చేయాలంటే, నీవు నాతో మాట్లాడాలంటే, నేను కోరుకున్నది ఏంటంటే నీలో తగ్గమని. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదో మంచి ప్రసంగం చెప్తాడులే ఆశీర్వాదాల గురించి అంటే ఇదేంద్ర బాబు అనుకుంటున్నారు. మరి ఆశీర్వాదాలు నేను నెత్తి మీద ఎప్పటికీ ఉండాలంటే ఈ గుణాలు నీ మీద ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు మంచోడన్నా, ఆ మంచోడన్నా పాపం వానికి ఏమైనా చేద్దాం, మంచోడన్నా. ఆ మంచోడన్నా ఏం చేసింది? ఏదైనా చేద్దామన్నా అన్న మాట బయటకు వచ్చింది. వాడన్నా అంటే మరి ఏం లేదన్నా అని అర్థం. సో ఇక్కడ గుణము చాలా ప్రాముఖ్యం. చెప్తున్నా నాకు కావచ్చు, వింటున్నా, హల్లెలూయా. గర్వం అంటే హెచ్చింపు ఆధ్యాత్మికంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, కొన్నిసార్లు శారీరకంగా ఉంటుంది, కొన్నిసార్లు వస్తువు రూపంలో ఉంటుంది. తెలుసా? ఆమేన్. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా, ఇంత ఉపవాసం ఉంటా, తెల్లవారుజామునే లేస్తా, నేను ప్రతిరోజు 100 మందికి చెప్తా, ప్రతిరోజు నేను 100 ఊర్లు తిరుగుతా. ఇది ఆత్మీయ గర్వం. హల్లెలూయా. మానసికంగా దేవునికి స్తోత్రం. ఆమె ఎట్లా ఆలోచిస్తున్నావు? ఆమె కంటే నేను బెటర్, ఆయన కంటే నేను బెటర్, ఆయన కూడా ఏం లేదు నాకన్నా. మెంటల్గా, మానసికంగా గర్వం. ఆమేన్, హల్లెలూయా. శారీరక గర్వం కదా. కండలు చూసుకొని కొంతమంది ఏం పడుతుంటారు, అద్దం ముందు నిలబడితే బయటికి జరగడం కష్టం వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ జిమ్ములో చుట్టూ అద్దాలు పెడతారు, ఎందుకంటే ఎటు చూసినా కనబడతావు లావుగా. ఆమేన్, హల్లెలూయా. అదొకలాంటి గర్వం. ఆమేన్. మానసిక గర్వం కూడా ఎట్లా? నాకే బంధువులు ఉన్నారు, నాకే స్నేహితులు, నాయన అమ్మ, ఇదొక గర్వం. బంధుబలగం, అదొక గర్వం. ఆమేన్, హల్లెలూయా. వస్తు రూపమైన గర్వం. ఆమేన్.
ఒక్కొక్క దగ్గర లేనిది నీ దగ్గర ఉందనుకో, చిన్న పెన్ అయినా పెన్సిల్ అయినా కూడా గర్విస్తుంటాడు వాడు. సో అవన్నీ వద్దంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? తగ్గు అంటున్నాడు. ఏమంటున్నాడు? తగ్గి నాతో మాట్లాడు అంటున్నాడు. హల్లెలూయా. తగ్గి నాతో సహవాసం చేయి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు వచ్చి కూర్చున్నారంటే ఇది ఏం సూచిస్తుంది? ప్రైజ్ లార్డ్. తగ్గించుకొని వస్తేనే ప్రభు మీతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. మీతో ఇప్పుడు సహవాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో నా పేరు పెట్టి పిలువబడిన వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేనేం చేస్తానంటున్నాను? ఏమంటున్నాడు? మొట్టమొదటి ఆశీర్వాదము, వారి పాపములను క్షమిస్తాను అంటున్నాడు. అందరు చెప్పండి ఆమేనని. తగ్గింపు ద్వారా ఏం పొందుకుంటాం మనము? క్షమాపణ అనండి అందరు కూడా. ఇంకొకసారి హల్లెలూయా. ప్రభు అంటున్నాడు నేను క్షమిస్తాను అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తగ్గింపుతో నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ పాపాలన్నీ కూడా క్షమిస్తానంటున్నాడండి. ఇది మామూలు విషయం కాదు. పాపాలు, దోషాలు ఇవన్నీ పోవడానికి ఈరోజు ఎంతమంది ఎన్ని పాటలు పడుతున్నారో తెలుసా? ఎన్ని వాటిని బలులిస్తున్నారో తెలుసా? ఎన్ని యాత్రలు చేస్తున్నారో తెలుసా? ఎన్ని తిప్పలు పడుతున్నారో తెలుసా? ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో తెలుసా? కానీ ఉచితంగా నేను మీ పాపాలను క్షమిస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే మీరు తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తే, తగ్గించుకొని ఆయనతో మీరు మాట్లాడడం ప్రారంభిస్తే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నీ పాపములు నేను క్షమిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సీమోను ఇంట్లో ఒక విందు జరుగుతూ ఉన్నది. అక్కడికి శిష్యులు ఇక అనేక వాళ్ళు ఉన్నారు. అక్కడ శాస్త్రులు, పరిచయులు, అన్ని రకాలలో ఉన్నారు. అయితే పిలువబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. యేసు ప్రభు కూడా పిలువబడ్డాడు అక్కడ. అయితే అద్భుతం ఏంటంటే పిలువబడని ఒక పాపాత్మురాలు అక్కడికి వచ్చింది. పిలువబడని పాపాత్మురాలు ఒక ఆమె అక్కడికి వచ్చింది. వచ్చి ఏం చేసింది? వెనక నుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏం చేస్తుందో తెలుసా? కన్నీరు మున్నీరయ్యి ఆమె ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలను కడుగుతూ, తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడుస్తూ, విడవకుండా ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును. కన్నీళ్ళు కార్చిగానే ఎంటికలతో తుడుస్తుంది. ఎందుకు తుడుస్తుంది అబ్బాయిమే? ఎందుకు తుడుస్తుంది అబ్బాయిమే? ఎందుకు తుడుస్తుంది? ఎందుకు తుడుస్తుంది అంటే ప్రతి కన్నీటి బొట్టులో ఆమె దోషం ఉంది, ఆమె చేసిన అతిక్రమం ఉంది, ఆమె చేసిన ఆ కార్యాలు ఉన్నాయి. అవి ప్రభు పాదాలను తాకగానే తుడుస్తుంది, మళ్ళీ విడుస్తుంది, తుడుస్తుంది, మళ్ళీ విడుస్తుంది, తుడుస్తుంది, మళ్ళీ విడుస్తుంది. ఆమెన్. చివరికి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా ఆమె గురించి? ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. ప్రభు నేను ఈ పాపాలన్నీ చేసినానని ఏడుస్తుంది. ఏడిసి అట్లా తుడుస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ తుడుస్తుంది. అద్భుతం ఏంటో తెలుసా? గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆమెన్. ప్రభువుకే ఒక పాఠం నేర్పిస్తున్నట్టుంది అక్కడ. ఏంటంటే, అయ్యా నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను కదయ్యా నాయనా, నేను ఎట్లయితే తుడుస్తున్నానో అట్లా నా ప్రతి పాపాన్ని నువ్వు తుడిచేయి ప్రభువా. అటువంటి పాపాలన్నీ కడిగేయి ప్రభు, అటువంటి పాపాలన్నీ తుడిచేయినైనా, కనబడకుండా చేయనైనా అంటూ ప్రేమతో తన ముద్దుతో తన ప్రేమను కనుపరుస్తుంది. ఆమె క్షమించినందుకు వందనాలు అంటుందేమో. హల్లెలూయా. తుడిచేసినందుకు వందనాలు అంటుందేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు విస్తారమైన. అంటే ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసం మొట్టమొదటిగా నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది కాబట్టి సమాధానం గల దానివై వెళ్ళమన్నాడు. చూసారా? తగ్గింపుతో వచ్చి కూర్చుంటే పాపాలన్నీ కూడా నువ్వు లిస్ట్ పెట్టవలసిన అవసరం లే.
నేను ప్రభా నేను వద్దు. తగ్గింపుతో వచ్చి ఏమీ లేని స్థితిలో కూలబడక్కడ. ఇప్పుడు ప్రియులు ప్రేమించేవారు అకస్మాత్తుగా చచ్చిపోయారు అనుకో, ఆయన చచ్చిపోయినాడా, దేవా ఎందుకు తీసుకున్నాడు అంటారా? ఏం చేస్తారు? పక్కన ఒకళ్ళు ఉండాలి, ఇక్కడ ఒకళ్ళు ఉండాలి, ఇట్లా ఎత్తుతున్నా పడిపోతూ ఉంటారు, ఇట్లా పడుతున్నా పడిపోతుంటారు. అంటే ఏమైపోయింది? బలమంతా తొలగిపోయింది. ఎందుకంటే పెట్టుకున్న ఆశలు, ఊహలు, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అని ఆ భయము, భారము, బాధ, కన్నీరు, ఎంత కన్నీరు అంటే మొత్తం కలిపేస్తే ఏముంది? బలం లేనట్టేగా. నువ్వు దేవుని దగ్గరికి అట్లా రావాలా, వచ్చి అట్లా కూలబడితే ఏమి లేనట్టు పడిపోతే ఆమె నీ నోట మాట రాకముందే నా ప్రభు అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. మన ప్రతి కన్నీటి బాష్పంను ఆయన తుడిచేస్తాడు. మీ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొను అని వాగ్దానం చేసినాడు. కాబట్టి చెయ్యాల్సిన మొట్టమొదటిది పని ఏమంటున్నాడు? తగ్గించుకో. హల్లెలూయా. పాపాత్మరాలు తగ్గించుకుంది, రక్షణ ఉచితంగా పొందుకుంది అని చెప్పండి. లూకా సువార్త 18:9. లూకా సువార్త 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థించుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఆమేన్, హల్లెలూయా. 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పోయినట్టు ప్రార్థన చేసుకోవచ్చు కదా. బయట వాళ్ళని అందరినీ కంపేర్ చేసినావు, బాగానే ఉంది. చర్చికి వచ్చినంతో నీకేం పనాయా? వాడు అందరి గురించి మాట్లాడతాడు. నానా వీడు సుంకరోడు, టింగరోడు, వీనిలాగా నేను లేనందుకు స్తోత్రం, కోటి కోటి స్తోత్రం డాడీ అంటాడు. ఏం అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను పోలికలు వద్దని పక్కన వాళ్ళతో చెప్పండి. తగ్గు అని చెప్పండి. ఇంకొకసారి తగ్గేదే కాదు, ఇప్పుడు తగ్గాల. తగ్గు అను. హల్లెలూయా. ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, బయటలను పోల్చుకోవాల్సిన అవసరం లేదు, లోపలను పోల్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నీవేమై ఉన్నావో నిన్ను నువ్వు పోల్చుకొని ఆయన సన్నిధిలో గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేయమని దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే రాజుగారు అంటాడు, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా అంటాడు. నువ్వు తగ్గించుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు ఎవరో నీకు అర్థమైపోతుంది. సో వీడు బిల్డప్ ప్రార్థన చేశాడు. ఎవడు? పరిసయ్యుడు. దాని తర్వాత సుంకరి ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు ఇచ్చేసాడు సర్టిఫికేట్. ఎవడరా నీతిమంతుడు అంటే? తగ్గించుకున్నోడే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాడు తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు, తన పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. అతడు ఏమై ఉన్నాడో తన్ను తాను దేవునికి వెల్లడి చేసుకుంటున్నాడు. తగ్గింపున్నోడే మాట్లాడతాడు యథార్థంగా. తగ్గింపున్నోడే వాని బలహీనతని చెప్పేసుకుంటాడు దేవుని దగ్గర.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే పోలికలలోనే ఉంటాడు. వానిలాగా లేని, వీనిలాగా లేని, ఆమెలాగా లేని, ఆయన వాళ్ళు అదో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మొట్టమొదటిగా నీవు తగ్గించుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఏంటంటే, ఎంత భయంకరమైన పాపమైనా సరే నా దేవుడు క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు ఎవరు? సౌలు. సౌలు చెడిపోయాడు. రెండవ రాజు ఎవరు? దావీదు. అద్భుతం ఏంటంటే సౌలు మాట వినకుండా చెడిపోయాడు, దావీదు మాట విని కూడా చెడిపోయాడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. సౌలు మాట వినకుండా కదా, విన్నాడు కానీ వినకుండా అతడు ఏమయ్యాడు? చెడిపోయాడు. ఈయన దావీదు విని కూడా ఏమైపోయాడు? ఏ రీతిగా అనంటే, సౌలు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మనుషులను సంతోషపెట్టే పరిస్థితుల్లో తన్ను తాను హెచ్చించుకొని ఏం చేశాడు? సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుకు వ్యభిచారం చేయొద్దని పాపం తెలిసినా అతడు ఏమయ్యాడు? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. చేసిన దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ సౌలులో పశ్చాత్తాపం లేదు కానీ, సౌలులో మూసుకునే విధానమే కనబడుతుంది కానీ, సౌలు తగ్గించుకునే పరిస్థితుల్లో లేడు. కానీ దావీదు 51వ కీర్తన అంతా మనం చదివితే దాంట్లో తన యొక్క యథార్థమైన స్థితిని, ఆమేన్, తన నిజ స్థితిని, ఆమేన్, హల్లెలూయా, అతడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడుతున్నాడు. దేవా, నీ ఎదుటనే నేను పాపం చేశాను నాయన అంటే ఆ మాటలో తగ్గింపు ఉంది. దేవా, నాలో శుద్ధ హృదయం దయచే, స్థిరమైన మనసు దయచే, నూతనంగా నాకు పుట్టించు అని ప్రభు పాదాల దగ్గర తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినందుకు దావీదు చేసిన ప్రార్థన కంటే ముందు నేను అంటాను, అతని తగ్గింపు దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుకు ఒక సర్టిఫికెట్, దావీదుకు ఒక పేరు, దావీదుకు ఒక ఘనత ఇచ్చాడు. ఏంటంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు, ఆమేన్, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, హల్లెలూయా అని పేరు. ఎట్లొచ్చిందనుకున్నావు? తగ్గించుకొని, పొరపాటైందయ్యా, తెలిసే చేసిన నాయన, ఏదో అమాయకంగా అయిపోయింది ప్రభా అని కాదు, తెలిసే చేసిన నాయన, అయ్యా నన్ను క్షమించయ్యా అని తన్ను తాను తగ్గించుకొని ఒప్పుకున్నందుకు అద్భుతం ఏంటో తెలుసా? దావీదు మళ్ళీ అటువంటి పాపం చేయలే. ఏమే కానీ ఈరోజు దావీదులు ఎట్లున్నారంటే చేసేదే మళ్ళా కుక్క తన వాంతికిని. క్షమించే దేవుడు ఉన్నాడు కదన్న. ఆదివారం పోయి ఒక సిలువ వేద్దాం, అడుగుదాం, మళ్ళీ మళ్ళీ అడుగుదాం, మళ్ళీ కదా. కానీ దావీదు శాశ్వతమైన విరుగుడు. దావీదు యొక్క సంతానముల నుండే యూదా గోత్రపు సింహమైన యేసయ్య బయటికి వచ్చాడు అని బిడ్డ. ఆమేన్.